హలో గాయ్స్! ఈరోజు మనం లేటెస్ట్‌గా రిలీజ్ అయిన కే డ్రామా 'స్పూకీ ఇన్ లవ్' ఎపిసోడ్ 1 గురించి మాట్లాడుకుందాం. సీన్ ఓపెన్ చేయగానే మన హీరోయిన్ చియాన్ యూరి ఒక శవం కోసం అడవిలో వెతుకుతూ ఉంటుంది. ఇంతలో మన హీరో మా గాంగుక్ అక్కడికి వస్తాడు. చీకట్లో యూరిని చూసిన గాంగుక్ ఈమె ఆ మర్డర్ చేసిన కిల్లర్ అయి ఉంటుంది అని అనుకుంటాడు. అదేవిధంగా యూరి కూడా ఇతనే ఆ కిల్లర్ ఏమో అని భావిస్తుంది. ఇద్దరి మధ్య మాట పెరిగి చిన్న ఫైట్ జరుగుతుంది. కట్ చేస్తే పోలీసులు ఆ శవాన్ని బయటకు తీస్తారు. మన హీరోయిన్ అక్కడితో పని అయిపోయిందని వెళ్ళిపోతూ ఉండగా మన హీరో వచ్చి తన చెయ్యి పట్టుకొని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. మన హీరోయిన్ చెయ్యిని వెంటనే వెనక్కి లాక్కొని మీరు ఇలా పట్టుకోవడానికి ట్రై చేశారంటే నేను మీ మీద కేసు వేస్తాను అని అంటుంది. మన హీరో మీరు నన్ను తన్నినప్పుడు నేనేం కేసు వేయాలి అని వెటకారంగా మాట్లాడతాడు. ఇంతలో మన హీరోని వాళ్ళ కొలీగ్ పిలుస్తాడు. మన హీరో అటువైపు చూసి మన హీరోయిన్ వైపు చూసేలోగా మన హీరోయిన్ అక్కడి నుండి మాయమైపోతుంది. మన హీరో వాళ్ళ కొలీగ్తో ఇక్కడ ఒక అమ్మాయిని ఉండాలి చూసావా అని అడుగుతాడు. నేను చూడలేదు అని అడుగుతాడు. ఇక్కడే ఉంది కదా అంటే నేను చూడలేదు అని అంటాడు. హీరో సరే అని బాడీ దొరికిన సీన్ దగ్గరికి వెళ్తాడు. మన హీరోయిన్ దూరంగా ఉండి ఇదంతా చూస్తూ ఉంటుంది. మన హీరోయిన్ పక్కనే ఆ చనిపోయిన వ్యక్తి కూడా ఉంటాడు. అప్పుడే అర్థమవుతుంది మన హీరోయిన్ ఆ ఆత్మలతో మాట్లాడగల శక్తి ఉందని. మన హీరోయిన్ ఆ ఆత్మతో మీరు నెక్స్ట్ జన్మలో అయినా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అని అంటుంది. అసలు నెక్స్ట్ జన్మ అంటూ ఉంటుందా అని అడిగేలోపే ఆ ఆత్మ అక్కడి నుండి మాయమైపోతుంది. మన హీరోయిన్ ఇంకేం చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే 6 ఏళ్ల వెనక్కి వెళుతుంది. చాగియు ఒక పెద్ద హోటల్ సీఈఓ మన హీరోయిన్కి ప్రపోజ్ చేస్తాడు. ఉంగరం తొడగడం కోసం తన చేతిని అడుగుతాడు. మన హీరోయిన్ తనతో నీకు భయం లేదా? నన్ను ఎవరైతే తాకుతారో వాళ్ళకి దెయ్యాలు కనిపిస్తాయి, శాపం పొందుతారు అని అంటుంది. నాకు అవేమీ నమ్మకం లేదు, నీ చేతిని ఇవ్వి అని అంటాడు. మన హీరోయిన్ తన చేతిని ఇస్తుంది. తన చేతికి రింగు తొడుగుతాడు. సీన్ కట్ చేస్తే వాళ్ళ ఎంగేజ్మెంట్ రోజు వస్తుంది. మన హీరోయిన్ ఆ అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. బయట వర్షం పడుతుంది. ఆ వాతావరణం చూసి యూరి మనసులో భయం మొదలవుతుంది. సరిగ్గా అదే టైంకి గియు హడావిడిగా లోపలికి వచ్చి ట్రాఫిక్ జామ్ వల్ల కొంచెం లేట్ అయింది అంటాడు. యూరి పర్వాలేదు, టైం అవుతుంది, పద వెళ్దాం అంటుంది. అప్పుడు తన పాకెట్స్ చెక్ చేస్తూ ఉండగా అయ్యో ఎంగేజ్మెంట్ రింగ్ కార్లోనే మర్చిపోయాను, ఇప్పుడే వెళ్ళి తెస్తాను అని కిందకి వెళతాడు. గియు లిఫ్ట్ ఆన్ చేసి వెళ్తాడు. సడన్గా లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోతుంది. కంగారులో అతను కాలర్ బటన్ ఆన్ చేయడానికి ట్రై చేస్తాడు. లిఫ్ట్ మళ్ళీ ఆన్ అవుతుంది. డోర్స్ ఓపెన్ అవుతాయి. చుట్టూ చూడగా వాటర్తో నిండిపోతుంది. గియు చాలా భయపడతాడు. వెంటనే లిఫ్ట్ డోర్ క్లోజ్ చేస్తాడు. లిఫ్ట్లోకి మొత్తం నీళ్లు రావడం మొదలవుతుంది. గియుకి ఏం చేయాలో అర్థం కాదు. లిఫ్ట్ మొత్తం మునిగిపోతుంది. గియు అందులో మునిగిపోతున్నాడు. ఇంతలో గియుని ఎవరో కాలు పట్టుకొని లాగుతారు. కట్ చేస్తే మన హీరోయిన్ గియు కోసం పరిగెట్టుకుంటూ వస్తుంది. గియు పార్కింగ్ లాట్లో ఊపిరి పీల్చుకుంటాడు. మన హీరోయిన్ చూసి నువ్వు అక్కడే ఆగు, అసలు రావద్దు అని అంటాడు. మన హీరోయిన్కి ఏమీ అర్థం కాదు. నిన్ను పట్టుకుంటే ఇలా అవుతుందని నేను నమ్మలేదు, ఇప్పుడు నమ్మక తప్పడం లేదు అని అంటాడు. మన హీరోయిన్ వైపు చూసినప్పుడు మన హీరోయిన్ వెనకమాల ఒక ఆత్మ కనబడుతుంది. ఆత్మను చూసి నేను తనను పెళ్లి చేసుకోను, తన దగ్గరికి కూడా రాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మన హీరోయిన్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇకపై ఎవరిని టచ్ చేయకూడదు, ఎవరిని దగ్గరకు రానివ్వకూడదు అని. కట్ చేస్తే మా గాంగుక్ ఒక కోర్టు కేసు వాదిస్తుంటాడు. అసెంబ్లీ మెంబర్ కొడుకైన పాక్ సుంజే తన గర్ల్ ఫ్రెండ్ను హత్య చేశాడని ఆరోపణలు ఉంటాయి. కానీ కోర్టు మాత్రం తగిన ఆధారాలు లేవని ఆ కేసును కొట్టేస్తుంది. పాక్ సుంజే కేసు గెలిచాడని సంతోషంతో నవ్వుకుంటూ బయటికి వస్తాడు. గాంగుక్ వెళ్తూ ఉండగా ఆపి ఇప్పుడు ఏం చేస్తావు అని అంటాడు. మన హీరో రీఅపీల్ చేస్తా అని అంటాడు. నీకు సరిగ్గా ప్రూఫ్లు లేవు, నువ్వెలా నెగ్గగలవు అని అంటాడు. నేను ప్రూఫ్ సంపాదిస్తా అని గట్టిగా సవాల్ విసురుతాడు. మన హీరోకి కాల్ వస్తుంది. వాళ్ళ నానమ్మ ప్రేయర్కి రమ్మని ఫోన్ చేస్తారు. మన హీరో ప్రేయర్ చేయడానికి వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళతాడు. వాళ్ళ నానమ్మతో మాట్లాడుతున్నప్పుడు మన హీరోకి వాళ్ళ నానమ్మ బ్లాక్ మంకీ పుట్టిన ఇయర్లో పుట్టిన అమ్మాయికి దూరంగా ఉండమని చెబుతుంది. నేనెందుకు వాళ్ళ దగ్గరికి వెళతానని మన హీరో వాళ్ళ నానమ్మతో అంటాడు. సీన్ కట్ చేస్తే ఒక టాక్సీని చూపిస్తాడు. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఆ టాక్సీలోకి ఎక్కి ఆ డ్రైవర్ని బెదిరిస్తారు. సీన్ ఇప్పుడు మన హీరో దగ్గరకు వస్తుంది. మన హీరో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి డ్రింక్ చేద్దామంటారు. మన హీరోని కూడా రమ్మంటారు. మన హీరో రాను అంటాడు.
వాష్రూమ్ సైడ్ లైట్ వెలగట్లేదని వాళ్ళ ఫ్రెండ్ ఒకటి చెప్తాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్స్ మన హీరోకి ఆ చివరి వాష్రూమ్ దగ్గర ఒక దయ్యం ఉంటుంది, అది వర్షం పడినప్పుడు వస్తుందని చాలా మంది చెప్పారని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. మన హీరో అదేం పట్టించుకోకుండా వాష్రూమ్స్ దగ్గరకు వెళ్తాడు. లైట్స్ ఆఫ్లో ఉండడంతో భయం మొదలైంది. మన హీరోకి వింత శబ్దాలు వినబడుతున్నాయి. ఆ సౌండ్స్కి మన హీరో ధైర్యం తెచ్చుకొని అక్కడ ఏముందా అని చూడడానికి డోర్ దగ్గరకు వెళ్ళి ఆ కార్నర్ వాష్రూమ్ డోర్ ఓపెన్ చేస్తున్నాడు. ఓపెన్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా మెరుపుకి అక్కడ ఒక అమ్మాయి ఆకారం కనబడింది. మన హీరో భయపడి అక్కడి నుండి పారిపోయాడు. ఇంతకీ అది ఒక మాప్ స్టిక్ మాత్రమే. సీన్ కట్ చేస్తే మన హీరోయిన్ హోటల్ కారిడార్లో నడుచుకుంటూ వెళ్తున్నట్టు చూపిస్తారు. తన వెనకమాలే తన స్టాఫ్ తనకు ప్రాజెక్ట్ వివరాలు చెబుతుంటారు. అలా వస్తూ ఉండగా తన స్టాఫ్ తన దగ్గరికి రావడంతో వాళ్ళందరినీ ఆపి వెనక్కి జరగమని చెబుతుంది. ఇంతలో ఒక పాప మన హీరోయిన్ని గుద్దుకొని కింద పడిపోతుంది. ఆ పాపను లేపడానికి మన హీరోయిన్ చేయి చాస్తుంది. కానీ తన శాపం వల్ల ఆ పాపకి ఏమవుతుందో అని భయంతో ఆ చేతిని వెంటనే వెనక్కి లాక్కుంటుంది. దీన్ని తప్పుగా అర్థం చేసుకున్న ఆఫీస్ స్టాఫ్ ఈమెకి ఎంత పొగరు అన్నట్టుగా చూస్తారు. ఇంతలో మన హీరోయిన్కి చైర్మన్ అయిన వాళ్ళ నానమ్మ క్యాబిన్కి రమ్మని పిలుస్తుంది. అయితే మన హీరోయిన్ వాళ్ళ నానమ్మ మన హీరోయిన్ కజిన్ అయిన చియాన్ హరి అసెంబ్లీమ్యాన్ కొడుకైన పాక్ సుంగ్జేతో పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఆ అబ్బాయి నిర్దోషిగా అని తేలింది కాబట్టి ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకోవచ్చా అని అడుగుతుంది. సరిగ్గా అప్పుడే మన హీరోయిన్ అక్కడికి వస్తుంది. మన హీరోయిన్ వాళ్ళ నానమ్మ హీరోయిన్తో ఈ పెళ్లి గురించి నువ్వేమనుకుంటున్నావు అని అంటుంది. ఇప్పుడు మన హీరోయిన్ పెళ్లి చేసుకునేది హరి కదా, నా ఒపీనియన్తో ఏముంది అంటే హీరోయిన్ వాళ్ళ కజిన్ నీ ఒపీనియన్ కూడా ఇంపార్టెంట్ అని అంటాడు. మనం బిజినెస్లో ఉన్నాం కాబట్టి మ్యారేజ్ మంచిదే అని అంటుంది. ఇంతలో మన హీరోయిన్ వాళ్ళ ఆంటీ తనకు నువ్వు సిస్టర్విగా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారుగా, నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతుంది. హీరోయిన్ అలాంటి వాడిని నేను ఎప్పుడూ ఒప్పుకోను, నీకు అసలు ఏమైంది ఇలాంటి వాడిని చేసుకుంటున్నావు అంటుంది. నా ఒపీనియన్లో వాడు ఒక పారాసైట్ లాంటి వాడు, నీ కోసం ఇతను వేరే అమ్మాయిని వదిలేశాడు, నిన్ను వదలని ఏమనుకుంటున్నావు, నువ్వు అసలు ఏం చూసి వాడిని చేసుకుంటాను అంటున్నావు అని హీరోయిన్ కజిన్తో అంటుంది. హీరోయిన్ కజిన్కి మధ్య మాట పెరుగుతాయి. ఇంతలో వాళ్ళ నానమ్మ మనం పెళ్లి సంగతి తర్వాత మాట్లాడుకుందాం, ముందు హాల్ గురించి మాట్లాడుకుందాం అని అందరూ హాల్ దగ్గరికి వెళ్తారు. ఈ ప్లేస్ని నేను రినోవేట్ చేయించి ఆర్ట్ గ్యాలరీ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా అని హీరోయిన్ వాళ్ళ నానమ్మ అంటుంది. మన హీరోయిన్కి అది నచ్చదు. ఎందుకంటే మన హీరోయిన్ ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అని మీకు తెలుసు, మీరు ఎలా చేయగలరు అని వాళ్ళ నానమ్మతో అంటుంది. మా నాన్న మా అమ్మ కోసం కట్టించింది, దీన్ని మార్చడం నాకు అసలు ఇష్టం లేదు అని అంటుంది. మన హీరోయిన్ వాళ్ళ నానమ్మ మాత్రం ఇది జస్ట్ ఒక చూడడానికి మాత్రమే అన్నట్టు ఉంది, ఎందుకు పనికి రావడం లేదు, నాకు అలా నచ్చదు అని హీరోయిన్తో అంటుంది. మన హీరోయిన్కి కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తాను ఇంటికి వెళ్ళిపోయి తన పని తను చేసుకుంటూ తన గేమ్స్ తను ఆడుకుంటూ ఒక్కతే ఒంటరిగా తన టెంట్లోకి వెళ్ళి నిద్రపోవడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు సీన్ మన హీరో దగ్గరకు వస్తుంది. మన హీరో వాళ్ళ ఫ్రెండ్స్తో డ్రింక్ చేస్తున్నట్టు చూపిస్తాడు. మళ్ళీ సీన్ మన హీరోయిన్ దగ్గరకు వస్తుంది. మన హీరోయిన్ టెంట్లో నిద్రపోతుంటే బయట వివిధ రకమైన సౌండ్లు వస్తుంటాయి. మన హీరోయిన్కి ఒకసారిగా మేలుకొని మొత్తం చూస్తూ ఉంటుంది. ఇంతలో టెంట్ మీద ఎవరో చేతులు ఆంచినట్టు తనకు కనబడుతుంది. తను అలానే చూస్తూ ఉంటుంది. బయట చుట్టూ శబ్దాలు అలా వస్తూ ఉంటాయి. మన హీరోయిన్ లేచి అలా చూస్తూ ఉన్నప్పుడు తన టెంట్ యొక్క జిప్ స్లోగా ఓపెన్ అవ్వడం మొదలవుతుంది. ఆ జిప్ అలా ఓపెన్ అవుతుంటే మన హీరోయిన్ అలా చూస్తూనే ఉంటుంది. మన హీరోయిన్కి ఎంతసేపు చూసినా ఏమీ కనబడకపోవడంతో మన హీరోయిన్కి కోపం వచ్చి బయటకు వచ్చి, నువ్వు జిప్ ఓపెన్ చేశారు అంటే పూర్తిగా ఓపెన్ చేయి, నా కళ్ళు నొప్పొస్తున్నాయని గట్టిగా అరుస్తుంది. మన హీరోయిన్ నాకు తెలుసు, నేను అలసిపోయాను అందుకే పడుకున్నాను అని అంటుంది. ఇప్పుడు ఒక షామన్ మన హీరోయిన్తో మాట్లాడుతున్నట్టు చూపిస్తారు. నువ్వు దెయ్యాల నుంచి తప్పించుకోవాలంటే వాటికి హెల్ప్ చేయాలి అని అంటుంది. మళ్ళీ సీన్ మన హీరోయిన్ దగ్గరకు వస్తుంది. మన హీరోయిన్ రెడీ బయటకు వచ్చి సరే పద వెళ్దామని అంటుంది. ఇప్పుడు సీన్ మన హీరో దగ్గరకు వెళ్తుంది. మన హీరో వాళ్ళ ఫ్రెండ్స్తో డ్రింక్ చేసి వాళ్ళని కార్లో ఎక్కించి తన స్టోర్కి వెళ్తాడు. మనకి ఇద్దరు వ్యక్తులు కారు దిగినట్టు చూపిస్తాడు. మన హీరో స్టోర్లో ఉన్నప్పుడు ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి మన హీరో పక్కన వచ్చి నించున్నట్టు చూపిస్తాడు. మన హీరో ఆ వ్యక్తిని చూడగానే కొంచెం అనుమానంగా ఉన్నాడని అనుకుంటాడు. అదే సమయంలో మన హీరోయిన్ అక్కడికి వస్తుంది. మన హీరోయిన్ ముందున్న కారుని చూసి ఇదేనా కార్ అని అడుగుతుంది. మనకు తను ఎవరితో మాట్లాడుతుందో చూపించడు.
మన హీరోయిన్ కారు దిగి టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళి పోలీసులకి కాల్ చేస్తుంది. మన హీరోయిన్ అలా చేస్తున్నప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు తన కారుని డాష్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోవడానికి చూస్తారు. వాళ్ళు తప్పించుకుంటూ ఉండగా ఒక అమ్మాయిని గుద్దబోతుంటే మన హీరో వచ్చి తనని కాపాడతాడు. మన హీరోయిన్‌కి అది చూసి కోపం వచ్చి వెంటనే కారులోకి ఎక్కి కారు స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడే మన హీరో కూడా ఆ కార్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికెక్కుతాడు. "పదండి నేను హెల్ప్ చేస్తాను మీకు" అని అంటాడు. మన హీరోయిన్ "మీరెవరు అసలు నాకు హెల్ప్ చేయడానికి" అంటారు. వాళ్ళిద్దరూ చూసుకొని "నువ్విక్కడేం చేస్తున్నావు" అని ఇద్దరూ అనుకుంటారు. "నేను నీకు హెల్ప్ చేయడానికే ఇక్కడికొచ్చాను. నువ్వు తప్పుగా అనుకోకు. నేను ఒక ఆఫీసర్‌ని" అని ఐడీ కార్డ్ చూపిస్తాడు. "ఇప్పుడైనా త్వరగా పద లేదంటే వాళ్ళు తప్పించుకుంటారు" అని అంటాడు. మన హీరోయిన్ మన హీరోతో "వాళ్ళేం తప్పించుకోరు. వాళ్ళు సిగ్నల్ దగ్గర ఆగున్నారు" అని అంటారు. "నీకెవరు చెప్పారు" అని వెనక్కి తిరిగి చూస్తాడు. హీరోకి అక్కడ ఎవరూ కనిపించరు. మన హీరోయిన్ కార్ స్టార్ట్ చేసి వెళ్తుంది. కరెక్ట్‌గా చూస్తే అక్కడ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్నారు. మన హీరో షాక్ అవుతాడు. తను చెప్పినట్టే జరిగిందే అని. ఆ ఇద్దరు వ్యక్తులు మన హీరోయిన్ కార్ చూసి అక్కడి నుండి పారిపోతారు. మన హీరో మన హీరోయిన్‌తో "నాకు దారి తెలుసు. ఇప్పుడు ఇక్కడి నుండి లెఫ్ట్ తీసుకోవాలి" అని అంటాడు. హీరోయిన్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నట్టు ఇప్పుడు రైట్ తీసుకోవాలా అని రైట్ తీసుకుంటుంది. మన హీరో రైట్ తీసుకోమంటే మన హీరోయిన్ మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటుంది. మన హీరోకి ఇంకేమీ అర్థం కాదు. నేను లెఫ్ట్ తీసుకోమంటే రైట్ తీసుకుంటున్నారు. రైట్ తీసుకోమంటే లెఫ్ట్ తీసుకుంటున్నారు. అసలు నేనేమనాలి అని గట్టిగా అరుస్తున్నాడు. హీరోయిన్ మాత్రం మీరిద్దరూ అరవడం ఆపుతారా? నేను కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాను అని గట్టిగా అరిచి కార్‌ని స్టాప్ చేస్తుంది. అప్పుడే మన హీరోయిన్ కారు ఎనకమాల ఒక ఆత్మ ప్రత్యక్షమవుతుంది. ఇద్దరూ తప్పించుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి అని అంటారు. మన హీరోయిన్ అప్పుడు వాళ్ళేం తప్పించుకోలేదు. ఇది ఇంకా స్ట్రెయిట్ రోడ్డే. మనకింకా ఛాన్స్ ఉంది. మనం ఇప్పుడు ఫాస్ట్‌గా వెళ్తే మనం కనిపెట్టగలం అని డ్రైవింగ్ చాలా ఫాస్ట్‌గా స్టార్ట్ చేస్తుంది. మన హీరోకి అక్కడ ఎవరితో మాట్లాడుతుందో అర్థం కాక వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ ఎవరూ కనబడరు. మన హీరో ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటాడు. మన హీరోయిన్ ఇంకా డ్రైవింగ్ చాలా ఫాస్ట్‌గా స్టార్ట్ చేస్తుంది. అప్పుడే కారులో ఉన్న మంకీ బొమ్మను చూసి మన హీరోకి వాళ్ళ నానమ్మ చెప్పింది గుర్తు వస్తుంది. బ్లాక్ మంకీ ఇయర్‌లో పుట్టిన అమ్మాయికి దూరంగా ఉండమని చెప్పింది గుర్తు వస్తుంది. మన హీరోయిన్ ఎలా అయితేనే కార్ చాలా ఫాస్ట్‌గా డ్రైవ్ చేసి వాళ్ళని కనిపెట్టింది. వాళ్ళు తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు. మన హీరోయిన్ వాళ్ళ వెంటే పడింది. మన హీరోయిన్ ఎలాగోలా కార్ చేసి స్టాప్ చేసింది. మన హీరో కారు దిగి మన హీరోయిన్ కారు దిగొద్దని తను ఫైట్ చేయడానికి వెళ్తాడు. మన హీరో ఇద్దరితో ఫైట్ చేస్తుంటే ఒక వ్యక్తి హ్యామర్ తీసుకొని వచ్చి మన హీరోని కొట్టడానికి ట్రై చేస్తాడు. మన హీరోయిన్ బ్యాట్ తీసుకొని ఆ వ్యక్తిని కొడుతుంది. అది చూసి మన హీరో షాక్ అయ్యి కింద పడతాడు. మన హీరో పైకి లేపమని అడిగితే మన హీరోయిన్ చెయ్యి ఇవ్వకుండా మన హీరో ఆ బ్యాట్ పట్టుకుంటే మన హీరోయిన్ పైకి లాగుతుంది. ఆ బ్యాట్‌తో లాగుతున్నప్పుడు మన హీరోయిన్ మీద పడతాడు. ఇద్దరి మధ్య ఒక ఐ మూవ్‌మెంట్ మన హీరోయిన్ వెంటనే మన హీరోని వెనక్కి తోసేసి కారు వైపు చూపించి ఇప్పుడు నువ్వు డ్యూటీ చేయాల్సిన పని పడింది అని అంటుంది. మన హీరో కార్ బ్యాక్‌కి వెళ్లి ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఒక డెడ్ బాడీని పొడిచి చేతులు వెనక్కి పెట్టి కట్టేసి ఉంటాడు. మన హీరోకి ఏమీ అర్థం కాదు. మనం ముందు చూసిన సీన్‌లో ఇద్దరు వ్యక్తులు ఒక క్యాబ్‌లోకి ఎక్కి ఆ క్యాబ్ డ్రైవర్‌ని బెదిరించి మనీ లాక్కొని అతన్ని పొడిచి చంపేస్తారు. సీన్ మళ్ళీ ప్రెజెంట్‌కి వస్తుంది. మన హీరోయిన్ ఆ క్యాబ్ డ్రైవర్ వైపు చూసి బాయ్ చెప్తుంది. ఆ క్యాబ్ డ్రైవర్ మన హీరోయిన్‌కి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుండి మాయమైపోతాడు. మన హీరోయిన్‌కి ఇదంతా ఎలా తెలుసా అని ఆలోచిస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే మన హీరో జాగింగ్ చేసుకుంటూ వెళ్తాడు. అక్కడ ఎవరిని చూసినా మన హీరోకి మన హీరోయినే కనబడుతూ ఉంటుంది. మన హీరో అతన్ని ఆపి చూస్తే అతను వేరే ఎవరో. ఒక్కసారిగా మన హీరో మేల్కొంటాడు. అప్పుడు అర్థమవుతుంది ఇదంతా అతని డ్రీమ్ అని. మన హీరో అసలు ఈ డ్రీమ్ ఎందుకొచ్చిందని అనుకుంటూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మన హీరో వాళ్ళ ఫ్రెండ్స్ హీరోని ఇదంతా ఎలా జరిగింది అని అడుగుతాడు. మన హీరో అదంతా చెప్పలేక స్కిప్ చేసి సీసీటీవీ కెమెరా ఏమైంది అని అడుగుతాడు. వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తుండగా వాళ్ళలో ఒక వ్యక్తి ఆ షూస్ వైపు ఫోకస్ చేయమన్నాడు. "ఇవి షూస్ చాలా రేర్. ఇవి ఎవరు పడితే వాళ్ళ దగ్గర ఉండవు. చాలా కాస్ట్లీ కూడా" అని అంటాడు. మన హీరో అప్పుడు "ఇవెక్కడో చూసాను" అంటాడు. "అసలు ఛాన్సే లేదు. ఇవి చాలా రేర్. చాలా కాస్ట్లీ కూడా. అంత కాస్ట్ పెట్టుకునేవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. నీకు తెలిసే ఉండదు" అని అంటాడు. వాళ్ళు ఆ షూస్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అవి రైనా గ్రూప్ సీఈఓ అయిన చాయన్ యూరీ దగ్గర ఒక పేరు ఉందని తెలుసుకున్నారు. మన హీరో ఇన్వెస్టిగేషన్ కోసం అక్కడికి వెళతాడు. మన హీరోని చూసి అక్కడి నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. మన హీరో కూడా మన హీరోయిన్ వెంటే పడుతూ ఉంటాడు. మన హీరోయిన్ ఒక రూమ్‌లోకి వెళ్ళి దాక్కుంటుంది. మన హీరో అదే రూమ్‌లోకి వస్తాడు. అప్పుడే కరెక్ట్‌గా మన హీరోయిన్ స్టాఫ్ ఆ రూమ్‌లోకి రావడంతో మన హీరో కబోర్డ్‌లో దాక్కుంటాడు.
మన హీరోయిన్ గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. మన హీరోయిన్ అదంతా ఆ పక్కన దాక్కుని వింటూ ఉంటుంది. వాళ్ళిద్దరూ మన హీరోయిన్‌ని చూసి ఒక్కసారిగా భయపడి మన హీరోయిన్ నేమ్ చెప్తారు. అక్కడి నుండి మన హీరోయిన్ ఎళ్ళిపోతుంది. మన హీరో ఆ నేమ్ విని బయటకు వస్తాడు. బయటకు వచ్చి మన హీరోయిన్ వెళ్తుండడం చూస్తాడు. మన హీరోయిన్ తన రూమ్‌కి వెళ్లి కూర్చుంటుంది. ఇంతలో మన హీరో ఆ కారిడార్‌లో రావడం శబ్దం విని మన హీరోయిన్ ఒక్కసారిగా లేచి డోర్ లాక్ చేయడానికి ట్రై చేస్తుంది. మన హీరో డోర్ దగ్గర నాక్ చేయడంతో మన హీరోయిన్ డోర్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తుంది. మన హీరో డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేయడంతో మన హీరోయిన్ బ్యాలెన్స్ తప్పి పడిపోతుంటే మన హీరో తన చేతిని పట్టుకుంటాడు. ఇక్కడితో ఈ సీన్ ఎండ్ అవుతుంది. మన హీరో తన చేతిని పట్టుకున్నాడా? పట్టుకుంటే ఏమైంది? అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం.